హాయ్ హలో నమస్తే అందరికి. నేను మీ యూనివర్సల్ అక్క. నార్మల్ గా మనము పన్నీర్ బటర్ మసాలా, చికెన్ బటర్ మసాలా చేసుకుంటాం కదా, అలా కాకుండా కొంచెం వెరైటీగా బీరకాయ బటర్ మసాలా చేద్దాం అనుకుంటున్నా. ఇది మా చెట్టుకే కాసింది, తెంపాము ఈ రోజే. దీంతో బీరకాయ బటర్ మసాలా ట్రై చేద్దామని చూస్తున్నా, ఎలా వస్తుందో. దీనికి కావాల్సినవి బీరకాయ, టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్. ఇది ఆప్షనల్, ఇది వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు, కొంచెం టేస్ట్ బాగుంటుందని వేసాను నేను. ఇది జీడిపప్పుని పల్లీలను వేయించేసి మంచిగా మెత్తడ్ పేస్ట్ లాగా చేసుకుందాము. ఫస్ట్ అయితే ప్యాన్ వేడయ్యాక పల్లీల్ని మంచిగా వేయించుకుందాం. ఎర్రగా వేయించుకున్నాక పల్లీల్ని, జీడిపప్పు కలిపి, టమాటో కూడా 3 కలిపి వేసుకోవాలి. బీరకాయ పీల్ చేసి నీట్గా కడుక్కొని, తర్వాత టమాటాలు కూడా పీసెస్ లాగా చేసుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకుందాం. ఈలోపు ఎక్కువగా చేయకుండా కొంచెం పైన పైన చేస్తున్నా. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం కర్రీ ఎలా చేయాలని. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు మనం వేస్తాం కదా, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి ఇందాక చూపించాను కదా. పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్లో నుండి తొందరగా వాటర్ బయటకు రావడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఫస్ట్ వేసుకుని బీరకాయ ముక్కలు ఇట్లా కొంచెం పెద్ద పెద్దగానే వేసుకోవాలి. మనం పన్నీర్ ముక్కలు ఎట్లా కట్ చేసుకుంటామో అలా కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే మనకు తినేప్పుడు నోటికి మంచిగా తగులుతాయి అన్నమాట. మంచిగా ఫ్రై చేసుకోవాలి, త్వరగానే ఉడికిపోతాయి బీరకాయలు. అది ఉడికేలోపు బియ్యం కడిగి పెట్టాను, ఆల్రెడీ నానబెట్టాను. అన్నం కూడా వండేస్తాను. ఇలా 2 ఒకేసారి అయితే అప్పుడు తినేసేయచ్చు. మధ్యలో ఒకసారి తీసి మాడిపోకుండా కలిపి బీరకాయలు మంచిగా ఉడికేలోపు ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలు, కాజు, టమాటాని పేస్ట్ లాగా చేసి పెట్టుకుందాం. పేస్ట్ రెడీ. కాజు మంచి స్మెల్ వస్తుంది. ఫ్రై అయ్యి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ వేస్తే ఊకే మాడిపోతూ ఉంటుంది అని చెప్పేసి వేయలేదు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా మంచిగా వేయండి. ఇప్పుడు కారం వేసుకుందాం. మంచిగా ఫ్రై అయిపోయి సరిపడినంత 1 స్పూను 2 స్పూన్లు అని చెప్పాము. ఎవరో మేము తినేంత మేము మీరు కూడా మీరు తినేసుకోండి. పల్లీలా వేసినా కాబట్టి తీయ ఉంటది కాబట్టి కొంచెం సరిపోయేంత కారం వేసుకుంటే స్పైసీ ఉంటే బాగుంటది. కారం మంచిగా పచ్చి వాసన రాకుండా మంచిగా మగ్గినాక ఆ పేస్ట్ వేద్దాం. ఈ పేస్ట్ ని వేద్దాం. మిక్సీ చేసి పెట్టుకుని కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుంటే గ్రేవీ ఎక్కువ, కొంచెం మీడియం పేస్ట్ లో పచ్చి వాసన లేకుండా మంచిగా ఉడికి ఉడికించుకుందాం. 10 మినిట్స్ తర్వాత బాయిల్ అయిపోయింది. మంచిగా గ్రేవీ కూడా దగ్గరగా అయిపోయింది, ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కరిగిన కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకొని దీంతో పాటుగా కసూరి మేతి ఉంటుంది కదా, అది వేసుకునే లేదు, వేసుకోకపోయినా లేదు, కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుందని మంచిగా అనిపిస్తుంది. కసూరి మేతి కొంచెం మెత్తగా దగ్గర ఉంది అని చెప్పి దాని మీద పెట్టిన, ఆ వేడికి మంచిగా పౌడర్ లాగా అయిపోతుంది. 1 మినిట్ అవ్వగానే ఇట్లా అనగానే పౌడర్ లాగా అయిపోతుంది. నార్మల్గా అయితే ఫ్రెష్ అంటే వెంటనే కొనుక్కొచ్చుకుంది అయితే మెత్తగా ఇట్లా అనగానే అవుతుంది. బట్ నాది చాలా రోజులు అయిపోయింది, అందుకే అంటుంది. ఇందులో వేసాక వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి, ఎక్కువసేపు మళ్ళీ బాయిల్ చేయాలి. స్మెల్ అయితే సూపర్ ఉంది. వేడి బీరకాయ బటర్ మసాలా స్టవ్ ఆఫ్ చేసేసిన. వేడి బీరకాయ బటర్ మసాలా రెడీ. అన్నం కూడా ఉడికిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. అన్నము బీరకాయ బటర్ మసాలా పెట్టుకొని టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. కానీ ఎప్పుడైనా మా అమ్మ చెప్తుంది, ఫుల్ తిడుతుంది, ఇట్లనే పెట్టుకొని తింటే స్టవ్ మీద నుండి పొయ్యి మీద దేవుకొని తిన్నట్టే తినొద్దు అస్సలకే. తింటే సంసారం కూడా అట్లనే అయిపోతుంది. దింపాలే ఎప్పుడైనా. దింపి ఒక సైడ్ అన్నము వేడి ఉంది. కర్రీ బీరకాయ బటర్ మసాలా.
ఒక్క అక్క అయితే ఇట్లనే తింటుంది. కొంచెం అన్నం పెట్టుకొని ప్లేట్ నిండా అన్ని ముక్కలు, చికెన్ కర్రీ, ఆ బోటి అవన్నీ అక్క తినేది చూస్తే బాగా అనిపిస్తుంది. కానీ అవి ఏవి తినను నేను. ఆ బోటి, తలకాయ కూర అవన్నీ అందుకంటే తింటుంటే అబ్బా అని ఊరిలో వస్తాయి, కానీ అవి పాడగానే తినబుద్ది కదా నాకు అసలుకి. ఇవైతే చూద్దాం టేస్ట్. కాలుతుంది ఎట్లుంటుందో టేస్ట్. సేమ్ పన్నీర్ బటర్ మసాలా లాగానే ఉంది. బీరకాయ తాకినప్పుడే బీరకాయ ఫ్లేవర్ వస్తుంది, బాగుంది. అసలు మా అమ్మాయికి బీరకాయ కూర అంటే ఇష్టం ఉండదు, తినదు అస్సలకే. మావాడు కూడా తినడు, మా కొడుకు కూడా. చూద్దాం వాళ్ళకు ఒక ముద్ద పెట్టేయమంటాడు. నిజంగా చాలా బాగుంది. వేడి వేడి అన్నం, కర్రీ కూడా వేడి వేడి ఉంది. బీరకాయ ముక్కలు పొట్టు మొత్తం గీకలే కాబట్టి కొంచెం కొంచెం ఉన్నాయి, లేదంటే గీకితే అలానే కరిగిపోయాయి. చికెన్ తిన్నట్టే ఫీల్ అవుతున్నా నేను. చికెన్, మటన్ ముక్కలు, బోటి ముక్కలు అక్క తిన్నట్టే. అక్క ఇట్లా తింటుంది మటన్ ముక్కలు తీసుకొని తింటూనే ఉంటుంది. అక్క ఎట్ట తింటున్నావు అక్క అనుకుంటా వీడియో చూసి. అని ఊరిలో కూడా వస్తాయి. అట్లనే ఉంది ఇప్పుడు నాది కూడా. మా అమ్మాయికి ఒక ముద్ద పెట్టి చూస్తా, ఏమంటుందో చూద్దాం. బీరకాయ అంటే అక్క అంటది, అస్సలే తినదు. ఎట్లుందిరా? నోట్తో చెప్పు. బాగుంది, నిజంగా బాగుందా? ఎట్లుంది? సూపర్ ఉంది. బీరకాయ అంటే అసలు ఇష్టం ఉండదు నీకు. ఒక బీరకాయ ముక్క పెట్టి కావాలని పెడుతున్నా, తినదు అస్సలకే. బాగాలేదా? బాగా సూపర్ ఉంది, బాగుంది. మా అమ్మ చూసింది అనుకో ఈ వీడియోని. నీ వీడియో ఏమో కానీ సపరేట్ నువ్వు కూర్చొని తినడానికి ఏంది అని నిలబడి తినడు, తిండి నిలబడి తినొద్దని తిడుతుంది మా అమ్మ. పడుకొని తినొద్దు, నిలబడి తినొద్దు, మంచిగా కింద కూర్చొని తినాలి. ఫుల్గా కారం లేకుండా, తీయగా లేకుండా బాగుంది. మటన్ లానే ఉంది. యాక్చువల్గా ఈరోజు నేను చపాతీలు తినాలి, రోజు చపాతీలే తింటా. ఈ కర్రీ చేయబట్టి ఇప్పుడు అన్నం తింటున్నా. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ యూనివర్సల్ అక్క.